హలో గైస్, ప్రో కబడ్డీ సీజన్ 11లో భాగంగా నిన్న గుజరాత్ జైంట్స్ పైన విజయం సాధించిన తర్వాత తెలుగు టైటన్స్ హెడ్ కోచ్ కృష్ణ కుమార్ హుడ్డా గారు టీంని అండ్ పవన్ సరావత్ని ఉద్దేశిస్తూ కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఆయన ఏమన్నారంటే, నిన్న సెకండ్ హాఫ్లో స్ట్రాటజీ మేము చేంజ్ చేశాం. ప్రతి రైడ్ డువా డైరెడ్లా ఆడమని చెప్పేసి పవన్కి చెప్పాను, మిగిలినటువంటి రైడర్స్ అందరికీ కూడా చెప్పాను. బట్ పవన్ బాగా రిసీవ్ చేసుకున్నాడు. వెళ్ళిన ప్రతి రైడ్లోనూ పాయింట్ స్కోర్ చేశాడు. పవన్ వల్లనే ఈ విజయం మాకు సాధ్యమైందని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. అండ్ డిఫెన్స్లో జరిగినటువంటి లోటుపాట్లని నెక్స్ట్ మ్యాచ్లో సరిదిద్దుకుంటామని చెప్పేసి కృష్ణ కుమార్ హుడ్డా గారు చెప్పడం జరిగింది. డిఫెన్స్లో చేంజెస్ చేస్తామని కృష్ణ కుమార్ హుడ్డా గారు చెప్పారు. అండ్ నెక్స్ట్ మ్యాచ్లో భాగంగా తెలుగు టైటన్స్ పట్నా పైరేట్స్తో తలపడిపోతోంది. పట్నా పైరేట్స్ని ఈ సీజన్లో ఇప్పటికీ ఒకసారి ఓడించింది తెలుగు టైటన్స్. ఏమాత్రం ఓవర్ కాన్ఫిడెన్స్ పనికిరాదు. కొంచెం కాన్ఫిడెంట్గా వెళ్ళి డిఫెన్స్ తక్కువ ఎర్రస్ చేస్తే మాత్రం పట్నా పైరేట్స్ పైన తెలుగు టైటన్స్ విజయం సాధించవచ్చు. అండ్ పట్నా పైరేట్స్ రైడింగ్ డ్యూ మంచి ఫామ్లో ఉంది. అయాన్ కావచ్చు, దేవాంగ్ కావచ్చు చాలా కాన్ఫిడెంట్గా అపోజిట్ టీం డిఫెన్స్ పైన ప్రెషర్ పెడుతున్నారని చెప్పాలి. సో ఆ ప్రెషర్ని తట్టుకుని మన డిఫెన్స్ నిలబడితే కనుక తెలుగు టైటన్స్ పట్నా పైరేట్స్ని ఓడించి ప్లే ఆఫ్స్ ఆశల్ని సజీవంగా ఉంచుకోవచ్చు. సో డిఫెన్స్ చాలా కాషియస్గా ఉండాలి. ఇరు జట్ల డిఫెన్స్ కూడా. ఏ జట్టు డిఫెన్స్ ఎక్కువగా తప్పులు చేస్తే వాళ్ళు ఓడిపోయేటువంటి అవకాశం ఉంటుంది. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్లో తీసేసుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని డైలీ ఫాలో అవడానికి ట్రై చేయండి.